హలో అండి, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మన వీడియో పూర్వకాలంలో 100 ఏళ్ల ఆరోగ్యానికి మన పెద్దవాళ్ళు చెప్పిన రహస్యం చద్దన్నంనైతే తయారు చేసుకోబోతున్నాము. చద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా కనీసం మీ బ్రేక్ఫాస్ట్లో చద్దన్నం ఉండేలా అందరూ చూసుకోండి. ముందుగా ఒక మట్టి కుండని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అన్నం తీసుకుందాం. ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న పాలను 1 కప్పు వరకు ఇందులో తీసుకుందాం. నేను చద్దన్నంని మట్టి కుండలో అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా చద్దన్నం మట్టి కుండలో తయారు చేసుకోవడం వలన అన్నం పులవకుండా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇవన్నీ కలిసేలా చేత్తో కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని కూడా తీసుకొని ఒకసారి చేత్తో కలుపుకుందాం. ఇలా చేత్తో అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తోడు కోసం కొద్దిగా పెరుగును కూడా తీసుకుందాం. పెరుగును తీసుకొని ఒకసారి స్పూన్తో బాగా అన్నీ కలిసేలా తిప్పుకొని వీటిపైన 3 పచ్చిమిర్చి 4 ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు మనం తినే ఫుడ్స్ అన్నీ అనారోగ్యంగానే ఉంటున్నాయండి. బయట ఏమీ తినలేకపోతున్నాం. వాళ్ళు వాడే ఆయిల్స్ అయినా ఏమైనా ఏం మంచిగా ఉండట్లేదు. కొంచెం ఇంట్లో ఓపిక తెచ్చుకొని నైట్ టైం ఇలా చేసి పెట్టుకుంటే ఉదయానికి మన బ్రేక్ఫాస్ట్ అనేది తయారవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం వేడి తగిలే ప్రదేశంలో ఈ మట్టి కుండనైతే పెట్టుకుందాం. ఇలా వేడి తగిలిగే ప్లేస్లో మట్టి కుండను పెట్టుకుంటే ఉదయానికి మంచిగా తోడుకుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఉదయాన్నే చద్దన్నం అనేది బాగా తోడుకొని చూడటానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. తినటానికి చాలా రుచిగా ఉంటుంది. మనం ఇక్కడ మట్టి కుండలో అయితే తయారు చేసుకున్నాం కాబట్టి అస్సలు పులవకుండా మంచిగా వచ్చింది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇంట్లో అందరం తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.